వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచ్ వి ది యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మనకి ఒకటి కాదు 2 కంపెనీస్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో రిప్లై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. రోల్ మ్యాచ్ అవి అండ్ స్కిల్స్ కనుక మీకు ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి అప్డేట్స్ గాయస్. రెండు కూడా రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. రిమోట్ అంటే ఏంటి, మనకి చక్కగా ఇంటిలో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సపోర్ట్ అంతా కూడా మనకి కంపెనీ నుంచి అయితే వస్తుంది అన్నమాట. ఓకే, అసలు రోల్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏం అడిగారు అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ కంపెనీ చూస్తే మనకైతే క్యాప్కో అన్నమాట. సో క్యాప్కో అనే కంపెనీ ఏంటంటే ఇట్స్ ఏ విప్రో కంపెనీ. సో విప్రో యొక్క టెక్నాలజీ రిలేటెడ్గా కన్సల్టెన్సీ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీ అన్నమాట ఇది క్యాప్కో అన్నది. సో చాలా మంచి కంపెనీ. సో బెటర్గా గ్రో అవుతుంది, అందుకే విప్రో వాళ్ళు అయితే అక్వైర్ చేశారు. సో క్యాప్కో నుంచి మనకి డేటా BA అంటే బిజినెస్ అనలిస్ట్ రోల్కి ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి రిమోట్, క్లియర్ కట్గా మనకైతే రిమోట్ అని మెన్షన్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి దాని యొక్క జాబ్ డిస్క్రిప్షన్. క్యాప్కో ఏ విప్రో కంపెనీ ఈజ్ ఏ గ్లోబల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్, క్లియర్గా మెన్షన్ చేశారు. కన్సల్టెన్సీ ఆఫ్ ది ఇయర్ కూడా వచ్చిందట, బ్రిటిష్ బ్యాంక్ అవార్డు కూడా వచ్చింది దీనికి. సో మనకి 2022లోని టాప్ 100 బెస్ట్ కంపెనీస్ ఫర్ ఉమెన్లో కూడా వచ్చిందని చెప్తున్నారు. ఓకే, మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి. బిజినెస్ అనలిస్ట్గా మనకి కెరీర్ చాలా బాగుంటుంది అండ్ దట్టు అండ్ కరెక్ట్గా చెప్పాలంటే మనకి గ్రోత్ కూడా బెటర్గా ఉంటుంది గైస్. ఇక్కడ చూస్తే మనకి డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ మీకు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ టైటిల్ ఏమో బిజినెస్ అనలిస్ట్ అని ఇస్తున్నారు. రోల్ డిస్క్రిప్షన్లో మనకి 4 లొకేషన్స్కి మనకైతే హైరింగ్ అయితే జరుగుతుంది. బెంగళూరు, చెన్నై, పూణే అండ్ హైదరాబాద్. వన్స్ ఈ యొక్క లొకేషన్కి మనకి హైరింగ్ జరిగిన తర్వాత, ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత మనకి రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారనమాట. అక్కడ నుంచి మీరు చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో డేటా BA క్లయింట్ ఫర్ కమ్యూనికేషన్, ఎక్స్ అండ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. సో వీళ్ళకి ఒక క్లయింట్ యొక్క డేటా మీద మీరు వర్క్ చేస్తారనమాట. అనలిటికల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. అంటే డేటాని ప్రాపర్గా అనలైజ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయాలని చెప్తున్నారు. సో డిఫరెంట్ సొల్యూషన్స్ని మీరు అయితే డెవలప్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా స్కిల్ సెట్ విషయానికి కోసం మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మీరు డేటా క్లీనింగ్ చేయాలి, డేటా ప్రిపరేషన్ చేయాలి. సో డేటా బేసిస్ మీద వర్క్ చేయాలి కాబట్టి మీకు SQL బెటర్గా వచ్చి ఉండాలి. అండ్ మీరు డేటా అనాలిసిస్ చేయాలి కాబట్టి పైథాన్ కూడా వచ్చి ఉండాలి. పైథాన్ విత్ కాంబినేషన్ ఆఫ్ SQL కనుక వచ్చి ఉంటే మీరు డేటా సైన్స్ ఫీల్డ్ ఆర్ డేటా అనలిస్ట్గా మీ యొక్క ఆర్ బిజినెస్ అనలిస్ట్గా మీ కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. సింపుల్ అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత వెంటనే మనకి ఈ యొక్క పేజ్లోకి అయితే వస్తాం. డేటా BA యొక్క అఫీషియల్ క్యాప్కో యొక్క పేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మొత్తం అంతా కూడా అఫీషియల్ పేజ్ నుంచి మనం అయితే క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తామంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం కోసం సింపుల్ అప్లై మీకు ఇచ్చి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ జాబ్ అప్డేట్ అనమాట. సో డేటా సైన్స్ ఫీల్డ్లో కనుక ఇనిషియల్ రోల్ ఒక డేటా అనలిస్ట్గా ఆర్ బిజినెస్ అనలిస్ట్గా మీరు సెట్ అవ్వాలనుకుంటే మీకు ఎక్సలెంట్ ట్రైనింగ్ గురించి కూడా మీకు అయితే చెప్తున్నాను అనమాట. సో అదేంటంటే మనకి ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ కోర్స్ అనమాట. ఓకే, సో వీళ్ళు ఎవ్రీ మంత్ ఒక న్యూ కోర్స్తో వస్తుంటారు, అప్డేటెడ్ స్కిల్స్ తోటి. అండ్ వీళ్ళు కరికులంని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు అనమాట. సో గైస్ చూస్తే మనకి 26th జూలై ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. సో గైస్ చూస్తే వీళ్ళది ఒక స్పెసిఫిక్గా డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ కూడా ఉంది. సో కొద్ది డిఫరెంట్ కోర్స్ అనమాట. డిఫరెంట్ కంపెనీస్ తోటి డైరెక్ట్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి వీళ్ళైతే ఈ కోర్స్ని అయితే డిజైన్ చేస్తారు. దీన్ని కూడా మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ చూస్తే మనకి 360 degrees లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దట్ మీన్స్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్, లైవ్లోనే డౌట్ క్లియరెన్స్ చేసుకోవచ్చు. మనకి ఆ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ 10+ ప్రాజెక్ట్స్ మనకైతే ఉంటాయి, 230+ అసైన్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇలా చూస్తే మనకి ఇక్కడ డెడికేటెడ్గా మనకి జాబ్ పోర్టల్ ఉంటుంది. అండ్ 500+ కంపెనీస్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. సో ఆ కంపెనీస్తో మనకైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అండ్ రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ మీద మనకు వర్క్ చేస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీకు ఎత్తిస్తారు కాబట్టి 360 degrees మనకి కోర్ స్కిల్స్ నేర్పిస్తారు ఫ్రమ్ ది స్క్రాచ్. అందుకే సో తప్పకుండా మనకైతే డేటా సైన్స్లో జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 600+ హైరింగ్ ఆర్గనైజేషన్స్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారట. ఆ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా స్క్రోల్ అవుతున్నాయి, చెక్ చేసుకోండి గైస్. వీటితోనే మనకైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇదే ట్రైనింగ్ తీసుకొని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ రీసెంట్గా ప్రమోద్ అనేసి మన సబ్స్క్రైబర్ సెలెక్ట్ అయ్యారు. అతనితో మేము డెడికేటెడ్గా ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా చేసాం. ఎవరైతే చూడలేదు తప్పకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అసలు ఈ యొక్క ఓడిన్ స్కూల్ నుంచి ఒక కోర్స్ తీసుకోవచ్చా వద్దా అనేసి. అసలు వీళ్ళు ఏం నేర్పిస్తారో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, పవర్ BI, SQL, పైథాన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అన్ని కూడా ఉంటాయి. బోనస్గా మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్, ట్యాబ్లు, ఎజర్ కూడా నేర్పిస్తారు. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మనకైతే క్లాసెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రమోద్ యొక్క ఆ వీడియో మీకు ఈ పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరైతే యాక్సెస్ చేసుకుని నచ్చితే అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకొని చూడండి. మీ యొక్క క్లారిటీ వస్తుంది ఈ యొక్క ఓడిన్ స్కూల్ యొక్క కోర్స్ గురించి. మంచి ఫీడ్బ్యాక్ ఉంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. సింపుల్
మీరు ఏం చేస్తారంటే ఇలా కిందకు వచ్చేసి సింపుల్ మీరు ఇక్కడికి వచ్చేసి రిక్వెస్ట్ కాల్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి, వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నచ్చితే తప్పకుండా అయితే చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేది మనకైతే ట్యూరింగ్ అనే కంపెనీ నుంచి అయితే వచ్చింది. రిమోట్ డేటా అనలిస్ట్ రోల్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. బట్ రిమోట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలుస్తుంది ఇక్కడ క్లియర్గా. సో ఒక యూఎస్ బేస్డ్ క్లయింట్ ఉన్నారు వీళ్ళకి. సో ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ మీద వర్క్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకి డేటా సైన్సిస్ట్ అనలిస్ట్లు అయితే కావాల్సి వస్తుందని చెప్తున్నారు. దానికోసం జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి. డెవలప్ అండ్ ఆప్టిమైజ్ పైథాన్ బేస్డ్ డేటా సైన్స్ సొల్యూషన్స్ బై యూజింగ్ పబ్లిక్ డేటా సెట్స్తో యూజ్ చేసి మీరు సొల్యూషన్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు కోడ్ రివ్యూస్లోని పీర్ రివ్యూస్లోని మీరైతే పార్టిసిపేట్ చేస్తారని ఇచ్చారు. స్టేక్ హోల్డర్స్తో మీరైతే వర్క్ చేస్తారు. అండ్ పైథాన్ కోడ్ యూజ్ చేసి అండ్ జూపిటర్ నోట్బుక్స్ యూజ్ చేసి సో డిఫరెంట్ డాక్యుమెంటేషన్స్ మీరైతే చేస్తారని చెప్పారు. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మనకి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇచ్చారు. సో డేటా సైన్స్ ఫీల్డ్కి ఎక్కడ కూడా ఒక పర్టికులర్ స్ట్రీమ్ వాళ్ళే ఎలిజిబుల్ అని ఉండదు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చక్కగా అయితే ట్రై చేయొచ్చు. ప్రీవియస్గా చెప్పిన క్యాప్కో కంపెనీకి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఈ కంపెనీకి కూడా మీకు పైథాన్ లాంగ్వేజ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి డేటా అనాలిసిస్ కోసం. సో ఇక్కడ చూస్తే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాల్సి వీరైతే చెప్తున్నారు. డేటా సైన్స్ మెథడాలజీస్ మీద కొద్ది నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇక మినిమం 5 hours ఓవర్లాప్ షిఫ్ట్లో మీరైతే వర్క్ చేస్తారు. యూఎస్ బేస్డ్ క్లయింట్ కాబట్టి నైట్ షిఫ్ట్లో ఉంటుంది మనకి. ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇక చూడండి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్టెడ్ డెవలపర్ బై మా ఆస్క్డ్ కంప్లీట్ అసెస్మెంట్. ఒకవేళ కనుక మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ చేయాలనుకోండి మీకు ఒక అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారట. ఆ అసెస్మెంట్లో కనుక మీరు క్లియర్ చేస్తే మీకు ఒక అసైన్మెంట్, ఒక కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా ఇస్తారు. సో మీకు 20 hours ఆర్ 30 hours ఆర్ 40 hours బేస్డ్ ఆన్ ది కాంట్రాక్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ మనకైతే ఉంటుందట. బేస్డ్ ఆన్ దట్ మీరైతే రాస్తారని ఇచ్చారు. ఏంటి ఆ యొక్క సైన్ చేసేసి అక్కడ నుంచి మీరైతే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సింపుల్ మీరు ఈజీ అప్లై మీకు ఇచ్చేసి ఈ ఫామ్ ఫిల్ చేసేయండి ఫాస్ట్గా. ఒక మీకు చెప్పాలంటే మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయిందనుకో మీకు వాళ్ళకి అయితే గెట్ బ్యాక్ అవుతారు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఆర్ మీ యొక్క లింక్డ్ఇన్కి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక మీరు అప్డేటెడ్గా ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. మంచి అప్డేట్ ఇది కూడా మిస్ అవ్వదు గైస్. ఓకే, ప్యాకేజెస్ ఎక్కడ కూడా మనకి డిస్కస్ చేయలేదు, అందుకే మనం కూడా ప్రాపర్గా డిస్క్లోజ్ చేయట్లేదు. ఎందుకంటే యాజ్ ఎ డేటా అనలిస్ట్గా చాలా మంచి ప్యాకేజ్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. అన్ని లింక్స్ కూడా ఈ యొక్క పట్ల వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. లేకపోతే ఫస్ట్ కామెంట్లో కూడా నేనైతే పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి కూడా మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మరి కడదాం. అంతవరకు సెలవు, బాయ్.